కాకినాడ డీప్ వాటర్ పోర్టులో మరొకసారి రేషన్ బియ్యం దేశం దాటిపోతుందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అధికార యంత్రాంగంలో మళ్లీ కలకలం రేగింది. దీంతో జాయింట్ కలెక్టర్ రంగంలోకి దిగారు. విషయాన్ని ధృవీకరించేందుకు జాయింట్ కలెక్టర్ కాకినాడ డీప్ వాటర్ పోర్టుకు వెళ్లారు. సోదాలు తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. 142 కంటైనర్లలో బియ్యం తరలిస్తున్నట్లుగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కాగా వాటిలో ఎగుమతి అవుతున్న బియ్యం రేషన్ బియ్యమా లేదా మామూలు బియ్యమా అనేది తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. థ్యాంక్ యూ హింబిందు. కాకినాడ పోర్ట్ పూర్తిగా బియ్యం మాఫియా అడ్డాగా మారిపోయింది. గతంలో పవన్ కళ్యాణ్ గత వారం కాకినాడ వచ్చి పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం జరిగింది. ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇదే అంశాన్ని మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ప్రస్తావించడం జరిగింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. అయితే కాకినాడ జిల్లా ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేదని ఆరోపణలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అయితే బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. నేను ఎస్పీని ఆదేశించాను, ఇంతవరకు నాకు రిపోర్ట్ ఇవ్వలేదని. అదేవిధంగా కలెక్టర్ కూడా పవన్ కళ్యాణ్ పర్యటనకి 2 రోజుల ముందు ఆయన పోర్టులోకి వెళ్లి పోర్టులో బియ్యం తనిఖీ చేసి 640 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నాయని చెప్పారు. కలెక్టర్ అంతగా ఖచ్చితంగా లెక్కలతో 640 మెట్రిక్ టన్నులు ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు అన్నది ఇంతవరకు తేలలేదు. బియ్యం ఏమన్నాయని కూడా తేలలేదు. పవన్ కళ్యాణ్ ఏదైతే షిప్ దగ్గరికి వెళ్లి లోపలికి అనుమతించకపోవడంతో షిప్ దగ్గర నిలబడి తీసి షిప్ అనడం జరిగింది. తర్వాత కస్టమ్స్, రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీస్ అధికారులతో కమిటీ వేశారు. 10 మంది కమిటీ లోపలికి వెళ్లి తనిఖీలు చేసి వచ్చింది. కానీ వాళ్ళు కేవలం శాంపిల్స్ మాత్రమే తీయగలిగారు. అంటే ఆ పవన్ కళ్యాణ్ చెప్పిన షిప్ లో ఉన్నది పీడీఎస్ బియ్యమా లేదంటే మామూలు బియ్యం అన్నది ఇప్పటి వరకు తేలలేదు. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ 142 కంటైనర్లో పీడీఎస్ బియ్యం డీప్ వాటర్ పోర్ట్ లో ఉన్నాయని ఆరోపణ వచ్చింది. గతంలో పట్టుకున్న బియ్యం డీప్ వాటర్ పోర్ట్ కాదు, అది యాంకరేజ్ పోర్ట్, గవర్నమెంట్ పోర్ట్. ఇప్పుడు డీప్ వాటర్ పోర్ట్ అన్నారు. డీప్ వాటర్ పోర్ట్ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఏదైతే పవన్ కళ్యాణ్ కేవీ రావు నుంచి అరబిందో లాక్కున్నారన్నారో ఆ పోర్ట్ అది. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్కి వెళ్ళడం జరిగింది. చూశారు, వచ్చారు, మీడియాతో మాట్లాడేందుకు మాత్రం నిరాకరించారు. అందులో ఎన్ని పీడీఎస్ బియ్యం ఉన్నాయి, అదే బాయిల్ రైస్ కూడా కలిపి ఉన్నాయి కాబట్టి మళ్ళీ శాంపిల్స్ తీస్తారా, ఏం చేస్తారో అని తేలాల్సి ఉంది. అది ప్రైవేట్ పోర్టు కాబట్టి లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. గతంలో కలెక్టర్ వేసిన 5 శాఖలకు చెందిన 10 మంది అధికారుల బృందం లోపలికి వెళ్తుందా లేదంటే దీన్ని మళ్ళీ సీజ్ చేస్తారన్నది మాత్రం తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ తీసుకున్న చర్యలపై ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. జాయింట్ కలెక్టర్ లోపలికి వెళ్లారు, చూశారు, వచ్చారు. అసలు అందులో పీడీఎస్ బియ్యం ఉన్నాయా లేదా అన్నది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి సస్పెన్స్ కొనసాగుతుంది. జాయింట్ కలెక్టర్ తన నివేదికను కలెక్టర్కి ఇస్తారా లేక నేరుగా పవన్ కళ్యాణ్ కి పంపిస్తారన్నది కూడా తేలాల్సి ఉంది. ఓకే సాంబశివరావు. ఒక